ఎవ్వడు తగ్గట్లేదండి. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని చెప్పేసి ఒక సామెత ఉంది. అది ఊరికే పుట్టలేదు. ఆ సామెతకు కరెక్ట్ సరిపోయేలాగా చేస్తున్నాడు మన కొత్తగా దొడ్డిదారిలో ఏ రాజకీయ ఉపయోగపడే పని చేయకుండా తమ్ముడిని అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అయిన స్నేక్ బాబు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. నిన్ననే మాట్లాడుకున్నాం. అసలు నారా లోకేష్ ఏంది ప్రతిదానికి పుసుక్కున పోయి శంకుస్థాపనలు చేయడం ఏంది, అక్కడ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఏంది, చీఫ్ సెక్రటరీ నారా లోకేష్ పర్యటనకు వెళ్ళడం ఏంది, హెలికాప్టర్లు వాడుకోవడం ఏంది, ముఖ్యమంత్రి హెలికాప్టరు, డిప్యూటీ సీఎం హెలికాప్టరు, మంత్రి హెలికాప్టర్, లాస్ట్ కు ఎమ్మెల్సీ కూడా ఇంకా తనకి ఇష్టం వచ్చింది తను చేసుకుంటాడు. ఇదేం ప్రభుత్వమా? ప్రోటోకాల్ అనేది ఒకటి ఏడ్స్ ఉంటది, అది ఏమిలే. ఈరోజు స్నేక్ బాబు వంతు వచ్చింది చూడండి. స్నేక్ బాబు ఏంటంటే పంటికి పన్ను కంటికి కన్ను అంటాడు కదా, ఆ టైప్ లో ఇంతకు ముందు ఒకరోజు ఏదో ఆవిర్భావ సభలో ఏమన్నాడు, అసలు ఏందన్నది ఆ పిఠాపురంలో గెలిచింది ఎవరు అనుకుంటున్నారు, మేము మా అభిమానులు వాళ్ళ వల్ల గెలిచాను తప్పితే ఎవడో వల్ల గెలిచామనుకుంటే వాడంత మూర్ఖుడు లేడని డైరెక్ట్ వర్మ మీద పిడుగు లాంటి ఒక పిడిగే వేసాడు. పాపం వర్మ బాగా డిసప్పాయింట్ అయి హర్ట్ అయ్యాడని అప్పట్లో టాక్. ఇప్పుడు పిఠాపురంలో అంటే ఆ పంచాయతీలో ఏదో గొల్లప్రోలులో ఒక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభోత్సవం అంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజారోగ్య సాంకేతిక శాఖ అని చెప్పేసి ఒక ఓపెనింగ్ శంకుస్థాపన ఏదో చేసుకున్నారబ్బా. చూసారా స్నేక్ బాబు ఫస్ట్ అధికారిక పర్యటన, స్నేక్ బాబు బుస్ బుస్ అని. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అని రాసి పైన ఆయన వేసి పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభకులు, ఇది హైలైట్, ప్రారంభకులు శ్రీ కొనిదెల నాగేంద్రరావు బ్రాకెట్లో నాగబాబు గౌరవ శాసన మండలి సభ్యులు. అది వరకు ఓకే. పైన పవన్ కళ్యాణ్ కింద నాగబాబు లేకపోతే ఉరఫ్ నాగేంద్రరావు. మరి ముఖ్యమంత్రి పేరు ఉండదా? ముఖ్యమంత్రికి కనీస గౌరవం కూడా ఉండదా? ఇది ఎక్కడి దౌర్భాగ్యం రా సావి. అసలు చంద్రబాబు నాయుడిని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. గౌరవ అతిథులు అంట. ఇప్పుడు అదేంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దానికి గౌరవ అతిథులు ఎవరంట? పొంగూరు నారాయణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, శ్రీ సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు. వాళ్ళు రాలేదు, గౌరవ అతిథులంట. సో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఒక దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ప్రారంభిస్తాడంట. అతనికి ఏమి హక్కు ఉంది, ఏం ప్రోటోకాల్ అంటే ఎవరికి తెలీదు. మళ్ళా ఆ ఫంక్షన్ కి గౌరవ అతిథులు పొంగూరు నారాయణ పురపాలక శాఖ మంత్రులంట, సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులంట. వాళ్ళిద్దరు రాసుకున్నారు వీళ్ళే. కానీ చంద్రబాబు నాయుడు పేరు లేదే. చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడుకునేట్టునా ఏం నాగబాబు? అసలు చంద్రబాబు నాయుడు పేరు లేదు. పైన పవన్ కళ్యాణ్ కింద నాగేంద్రరావు. అంటే ఇప్పుడు నాగబాబు ఏంటంటే ఆహా మీరే శంకుస్థాపన చేసుకుని మీరే మొత్తం అన్ని చేసుకుంటే మేమేమన్నా పిచ్చిన డాష్ గలమా? మా ఇష్టం వచ్చినట్టు మేము కూడా చేసుకుంటాము. అసలు కాశిరెడ్డి నాయనలో అటవీ శాఖ వాళ్ళు బిల్డింగులు కూలగొడితే పవన్ కళ్యాణ్ కదా రెస్పాండ్ కావాల్సింది. పవన్ కళ్యాణ్ ఎలాగో రెస్పాండ్ కాలేదు. అప్పుడు ఏదో సనాతన ధర్మమో లేకపోతే వీపు నొప్పో కాలు నొప్పి అని ఎక్కడో ఉన్నాడు. నారా లోకేష్ రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పడమే కాకుండా నా సొంత నిధులతో నేను అక్కడ బిల్డింగ్స్ మళ్ళీ కట్టిస్తాను, మా ప్రభుత్వం తప్పు చేసింది అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా అటవీ శాఖ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పారు. సో నారా లోకేష్ ముబ్బడిగా ఎక్కడికి పోతే అక్కడ ఇంకా రోడ్లు ఆయనే, లేకపోతే ఇంకా బయోగ్యాస్ అది ఇదని ఆయన ఏదో హంగామా చేసుకుంటున్నాడు. సో నాగబాబు మేమెక్కడ తగ్గాలి, మేమెందుకు తగ్గి వాళ్ళను పెంచాలి అనే ఉద్దేశంతో నాగబాబు కూడా ఇష్టం వచ్చినట్టు శంకుస్థాపన చేస్తాడంట. ఇది ఒక ప్రభుత్వం, దానికి ఒక వద్దులే, ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది. పండగ చేసుకుంటున్నారు, ఎవరికి తోచినట్టు వాడు, ఎవరికి వాడే యమునా తీరే. మళ్ళా దాంట్లో కూడా కొట్టుకొని అలగడము వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ అని, వాళ్ళు ఇల్లని. సో మొత్తానికి నాగబాబు అయితే ఆ రోజు పిఠాపురం వర్మ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ రోజు ఏకంగా చంద్రబాబు నాయుడు పైనే ప్రతీకారం తీర్చుకుని అసలు ఆ లిస్టులో చంద్రబాబు నాయుడు పేరు గాని, ఇంకా నారా లోకేష్ పేరు రాయాల్సిన అవసరం లేదనుకోండి, మంత్రి కదా. అంటే మీరు ఎవర్రా
మిమ్మల్ని నిలబెట్టింది మేము, 40 years మీ పార్టీని బతికించింది మేము అన్న విధంగా వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇలాగే కొనసాగితే మనకి ఎక్కడా అభివృద్ధి అయితే కనిపిదండి. ఈ శిలా ఫలకాలు తప్పితే ఇంకా ఏమీ కనిపించవు. అది వీళ్ళు చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో. చూడండి, ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.